ఈరోజు బాపూజీ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఏదైతే 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో అమలు చేస్తాము 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పేసి ఇవాళ ఏదైతే అధికారంలోకి వచ్చిండో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ 100 రోజులు కాదు కదా 400 నేటికి వీళ్ళు అధికారం ఏర్పడి 420 రోజులైనా మరి 420 హామీలలో ఒకటి హామీ అమలు చేసిండు. అది ఉచిత బస్సు ప్రయాణం. ఆ ఉచిత ప్రయాణం పెట్టి ఉన్న బస్సుల్ని మరి బంద్ చేసి మరి ఇవాళ మహిళలను తోసుకునే విధంగా కొట్టడుకునే విధంగా మరి బస్సుల్లో కొట్టడబెట్టినటువంటి ఘనకార్యం చేసినటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మిగతా 420 హామీల్లో ఒక హామీ సగం నెరవేర్చిన 419 హామీలలో ఒక హామీ కూడా అమలు చేయనందుకు ఇవాళ బాపూజీ గారికి మరి తెలంగాణ ప్రజల తరఫున మరి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల రామారావు ఆదేశానుసారము రాష్ట్ర మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ బాపూజీకి మరి వినతిపత్రం అందజేయడం జరిగింది కమ్మర్పల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో. ఈ ముఖ్య విషయం ఏంటనంటే మరి ఏదైతే మరి 4 గ్యారంటీలు అమలు చేస్తాం 4 పథకాలను పెట్టేసి జనవరి 26 అని చెప్పేసి ఇవాళ మండలానికి ఒక గ్రామం చొప్పున ఇచ్చి మరి మిగతా గ్రామాల్లో మరి అట్టనే మరి ప్రజల ఆశయాల మీద నీళ్లు జల్లినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు మరి మిగతా గ్రామాల ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటనంటే ఇవాళ డిసెంబర్ 9 అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, మరి నేటికి 420 రోజులు అయిపోయింది. మరి రానున్న రోజుల్లో తక్షణమే మరి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇంకా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరి హామీ ఇచ్చిన పథకాలు అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రజాక్షేత్రంలో మరి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేసినటువంటి హామీలను ఎండగట్టి మరి ప్రజలకు హామీలు అమలయ్యే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ అన్న గారి నాయకత్వం, ప్రశాంత్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.